దుష్ప్రచారాలు నమ్మవద్దు. 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. రాజధాని నిర్మాణంపై కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రజలకు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉద్యోగుల కోట్లను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపాడులో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిపై కక్షతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు వాటిని సరిదిద్దేందుకు ఏడాది పట్టింది. పాత టెండర్లు రద్దు చేయలేదు, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు, న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు కమిటీలు వేసి అన్ని పరిష్కరించాల్సి వచ్చిందని వివరించారు. గతంలో మధ్యలో నిలిచిన నిర్మాణాల పటిష్టత విషయంలో ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ నిపుణులతో కమిటీలు వేశాం. ఎట్టకేలకు అన్ని నివేదికల ఆధారంగా తిరిగి కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో సుమారు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అవసరమైన యంత్రాలు పనుల్లో ఉన్నాయి. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం మొత్తం 21 టవర్లలో 1995 ప్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 9 టవర్ల నిర్మాణం పూర్తయింది. మిగతా టవర్ల నిర్మాణం డిసెంబర్ నెలాఖరుకు పూర్తవుతుంది. ఇక గెజిటెడ్ ఆఫీసర్ల కోసం మొత్తం 14 టవర్లలో 1140 ప్లాట్లు నిర్మిస్తున్నాం. వీటిలో 11 టవర్ల నిర్మాణం పూర్తయింది. మరో 5 టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. భవనాల నిర్మాణాలతో పాటు రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ నిర్మాణాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. మొత్తం 4,000 ప్లాట్ల నిర్మాణంతో ఒక టౌన్షిప్ తయారు కానుంది. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఇక్కడ నివాసం ఉండే వారి కోసం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు అమరావతిలో మెడికల్ కాలేజీలు నెలకొల్పుతున్నాయి. ముందుగా ఈ 2 యూనివర్సిటీలు 50 చొప్పున పడకలతో 2 ఆసుపత్రులు వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నాయి. అలాగే ఈ 2 యూనివర్సిటీలు 2 సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఏర్పాటు చేయనున్నాయి. ఇలా అమరావతి నిర్మాణం అన్ని వసతులతో పూర్తి చేస్తున్నామని వివరించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేశామని తెలిపారు. 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లకు టెండర్లు పూర్తయ్యాయి. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వానికి ఒక నగర నిర్మాణం ఎలా చేయాలో అవగాహన లేదు. 2014-19 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాం. ఆ దేశ ప్రధాని ఇతర అధికారులతో చర్చించి కమిటీలు వేసి అమరావతి అభివృద్ధికి కోసం ముందుకు వెళ్ళాం. రాజధానిలో 1,450 ఎకరాల భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో 42:58 నిష్పత్తిలో కేటాయించాం. దీనివల్ల అమరావతికి పెద్ద కంపెనీలు, బ్యాంకులు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారు. అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయని మంత్రి తెలిపారు.